హాయ్ హలో అండి. నేను మీ పావని కుమార్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. అత్తమైతే చికెన్ ఫ్రై అయితే స్టార్ట్ చేస్తారండి. ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్గా 3 kgs చికెన్ అయితే తీసుకున్నారు. దాన్ని ఫుల్గా వాష్ చేసి బాయిల్ చేశారండి. అందులోనే సాల్ట్, పసుపు, కారం వేశారు. అండ్ బాయిల్ అయిన చికెన్ని హీట్ ఎక్కిన ఆయిల్లో అయితే వేస్తారనమాట. వేసుకుని ఫ్రై చేస్తూ ఉన్నారు. అందులోనే కారం అండ్ కరివేపాకు కూడా వేశారండి. ఫ్రై చేస్తూ ఉన్నారు. తగినంత కారం అయితే వేసుకోవాలి. 3 kgs చికెన్కి అత్తమైతే ఫస్ట్ అయితే 4 స్పూన్స్ వేశారు. తర్వాత అయితే ఇంకో 2 స్పూన్స్ అయితే యాడ్ చేశారండి. మా మధ్య దగ్గర అయితే రేపైతే దుబాయ్ అయితే వెళ్ళిపోతున్నారనమాట రిటర్న్. సో అత్తమ్మ దానికోసం అనేసి ప్రిపేర్ చేస్తున్నారనమాట. నన్నైతే టేస్ట్ చూడమన్నారు. పీస్ అయితే ఉడికిందా లేదా అని చూసాను. నేను తినడానికి తప్ప వండడానికి అయితే నాకైతే రాదండి. ఆవిడలాగా వండడం అయితే మాకైతే రాదు. సో అత్తమ్మ కుకింగ్లో స్పెషల్ అండ్ డెలిషియస్గా అండ్ చాలా బాగా వండుతూ ఉంటారు. మేము తింటూ ఉంటామన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నారు. తర్వాత మసాలాలో అయితే మేము జీడిపప్పు అయితే వేసుకున్నాము టేస్ట్కి అనమాట. జీడిపప్పు కావాలితే ఫ్రై చేసుకుని కూడా మీరు వేసుకోవచ్చు. కానీ అత్తమ్మ అయితే మిక్సీలోనే పెట్టేశారు. మసాలా వేసేటప్పుడే మేము అందులోనే వేసి పట్టుకున్నాం అనమాట. అంటే టేస్ట్ అండ్ స్పైసీగా ఉంటుంది. ఇందులో కావాలితే కర్డ్ కూడా వేసుకోవచ్చు, కావాలితే స్కిప్ చేసుకోవచ్చు. మేమైతే లెమన్ అయితే యాడ్ చేస్తామండి. లెమన్ జ్యూస్ అయితే అత్తమ్మ యాడ్ చేస్తున్నారనమాట. పీసెస్ చూస్తుంటే నాకైతే నోరు ఊరుతుంది. మీలో ఎంతమందికి చికెన్ అంటే ఇష్టం అన్నది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది చూస్తుంటే నాకైతే నోరు ఊరుతుంది. అత్తమ్మ అయితే రెస్ట్ తీసుకోండి అనేసి నాకు ఆ గట్టె అయితే ఇస్తే ఆ గట్టెతో నేను తిప్పడానికి కూడా నాకు ఓపిక లేనట్టు తిప్పుతున్నాను అనమాట. కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. లెమన్ అయితే తీసేసుకున్నాం, జ్యూసెస్ అయితే తీసేసుకున్నాం అనమాట. అత్తమ్మ అయితే జ్యూస్ అయితే వేయడానికి యాడ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. అందులో ఉన్న గింజలు అయితే తీసేయాలండి, అవి రిమూవ్ చేసేసుకోవాలి. ఆ జ్యూస్ అయితే వేసేసారు అందులో. టేస్టీగా చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. పీసెస్ అనేది కొన్ని రోజులు అలా ఉండటానికి జ్యూస్ అయితే యాడ్ చేశారు. మీకు కావాలంటే స్కిప్ చేసుకుని కర్డ్ కూడా యూస్ చేసుకోవచ్చు. యమ్మీ.